నమస్తే, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అనారోగ్యం, వయోభారంతో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆయన 1978, 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 300 ఎకరాల భూమిని పేదలకు దానం చేసి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల కోసం పోరాడారు. ఏపీ ప్రభుత్వం జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు రంపచోడవరంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్థిని ప్రసన్న అట్టూరి జూలై 5న న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఫేస్ యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బల్కనూర్ను అతడు స్నేహితులు సయ్యద్ బిన్ ఫైనల్ బాన్ సాలం బాంబ్ కత్తులతో నరికి హత్య చేశారు. లావాదేవీల వివాదాన్ని పరిష్కరించుకుందామని పిలిపించి వాగ్వివాదం తర్వాత ఈ ఘాతకానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బనారస్ రైల్వే స్టేషన్లో భారీ వర్షం కారణంగా ప్లాట్ఫామ్ నెంబర్ 8పై ఉన్నటువంటి పీపీ షెల్టర్ పైకప్పు నుంచి నీరు లీక్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశంలోని కీలక రైల్వే స్టేషన్లో ఒకటైనటువంటి బనారస్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తడంపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ యువకుడు ప్రజలకు సహాయం చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. కంటెంట్ క్రియేటర్ మోమిన్ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించి వరద నీటిలో నిండినటువంటి రోడ్లపై గుంతలు కనిపించక ఇబ్బంది పడుతున్నటువంటి వాహనదారులు, పాదచారులకు దారి చూపిస్తూ సాయం చేస్తున్నాడు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం వడతవారిపాలెంలో సీఎం చంద్రబాబు సభకు హాజరు కాలేదనే కారణంతో ఉపాధి హామీ కూలీలను పని చేయకుండా అడ్డుకుంటూ ఫీల్డ్ అసిస్టెంట్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిలకూరు మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే, కలెక్టర్, ముఖ్యమంత్రి ఎవరికైనా చెప్పుకోండి అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరిస్తున్నారని కూలీలు వాపోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లక్కవరం గ్రామంలో 12 అంగుళాల ఎత్తు ఉన్నటువంటి అరుదైన పొంగనూరు జాతి ఆవు అందరినీ ఆకట్టుకుంటోంది. బోనం కాసి ఇంట్లో జన్మించినటువంటి ఈ ఆవుకు మహాలక్ష్మి అని పేరు పెట్టారు. ఈ చిట్టి ఆవు ఇంటి పిల్లలతో, ముఖ్యంగా వర్షిణితో కలిసి ఆడుకుంటూ సందడి చేస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఆర్సిలర్ మెటల్ నిసాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ కాలనీల చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో తమ జీవనోపాధి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పరిస్థితులను అంచనా వేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే పరిస్థితులు కనిపించడం లేదని వారు అన్నారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారాయని, ఇప్పటి వరకు సకాలంలో వర్షాలు ప్రారంభం కాలేదని వారు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం ఆత్రంపేట గ్రామానికి చెందిన అనూష అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పూర్వమామిల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపుల కారణంగా పురుగుల మందు తాగి అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతోంది అని ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు తెలియజేశారు.